యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. ఇవాల్టి ఎడిటోరియల్ లైన్ బై లైన్లోకి వచ్చేద్దాము. సో ఐ హ్యావ్ టేకెన్ ద సెకండ్ వన్, ఎందుకంటే కొంచెం ఏది కాంప్లికేటెడ్గా ఉంటే అది చెప్తాను, ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడతాను. సో ఇది విదేశాలకి సంబంధించింది. కాంగో దేశంలో ఉన్న క్రైసిస్ అంటే ఏంటమ్మా, సంక్షోభం. కాంగోలో జరుగుతున్న సంక్షోభం గురించి ఈ ఆర్టికల్. క్రైసిస్ అంటే సంక్షోభం. ఫర్ పీస్, శాంతి కావాలి అంటే ద కంట్రీ షుడ్ టేక్ టుట్సిస్ ఇన్ టు కాన్ఫిడెన్స్. టుట్సిస్ అంటే ఎవరు? అదొక ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్. సో ఆ గ్రూప్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలంటే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, వాళ్ళని ట్రస్ట్ చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని పొందాలి. అప్పుడే అక్కడ శాంతి అనేది నెలకొల్పే అవకాశం అనేది వస్తుంది. ఎక్కడ? కాంగోలో. ద డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈజ్ నో స్ట్రేంజర్ టు సివిల్ కాన్ఫ్లిక్ట్స్. సో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఈ సివిల్ కాన్ఫ్లిక్ట్స్ కొత్త ఏమీ కాదు. తెలుగులో అంటాం కదా, కొత్త ఏమీ కాదు. నో స్ట్రేంజర్ టు సివిల్ కాన్ఫ్లిక్ట్స్, వాటికి ఇది కొత్త ఏమీ కాదంటే అక్కడ ఎక్కువగా ప్రజల మధ్య, సివిల్ అన్నారు ఇక్కడ, మిలిటరీ కాదు, ప్రజల మధ్య లేకపోతే డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా కామన్. రెండోది అంతర్యుద్ధం, సివిల్ వార్ అంటారు. సివిల్ వార్ అంటే బయట దేశాలతో మనం చేసే యుద్ధం కాదు, మనలో మనకి జరిగే యుద్ధం. అంటే భారతదేశంలో విత్ ఇన్ నక్సలైట్లతో జరిగేది కావచ్చు, ఇంటర్నల్గా రెండు ఎథ్నిక్ మైనారిటీస్ మధ్య జరిగే యుద్ధాలు కావచ్చు, ఇలాంటి వాటిని సివిల్ వార్స్ అంటారు. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కాంగోకి కొత్త ఏమీ కాదు, అంటే అక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు అని అర్థం. బట్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ మేడ్ బై M23, ఎ రెబల్ కోలిషన్ క్యాప్చరింగ్ ద మినరల్ రిచ్ సిటీ ఆఫ్ గోమా, ఈజ్ ఎ హ్యూమిలియేటింగ్ సెట్బ్యాక్ ఫర్ ద కాంగోలీస్ గవర్నమెంట్ విచ్ హ్యాడ్ వోట్ టు క్రష్ ద రెబెలియన్ ఇన్ ద ఈస్ట్. కానీ లేటెస్ట్గా M23 అనేది ఒక రెబెల్ కోలిషన్. రెబెల్ అంటే తిరుగుబాటు చేసే, కోలిషన్ అంటే కూటమి, గ్రూప్. వాళ్ళు దే మేడ్ సమ్ అడ్వాన్సెస్ అంటే ముందుకు అడుగులు వేశారు. ఏం చేశారు? క్యాప్చరింగ్ ద మినరల్ రిచ్ సిటీ ఆఫ్ గోమా. గోమా అనే సిటీని కంప్లీట్గా క్యాప్చర్ అంటే వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చేసారు. ఇలా తీసుకురావడం అనేది ఈజ్ ఎ హ్యూమిలియేటింగ్ సెట్బ్యాక్. హ్యూమిలియేటింగ్ అంటే అవమానం కలిగించేలాగా, అంటే షేమ్ఫుల్ అన్నట్టు అనమాట. సెట్బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. ఎవరికి? ఫర్ ద కాంగోలీస్ గవర్నమెంట్. కాంగో గవర్నమెంట్కి ఇది ఒక సెట్బ్యాక్గా చెప్పొచ్చు. అండ్ విచ్ హ్యాడ్ ఓడ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రతినబూరింది. VOWO అనేది నౌన్గా తీసుకుంటే ప్రతిజ్ఞ, వర్బ్గా తీసుకుంటే ప్రతిజ్ఞ బోనడం లేదా ప్రతినబూరడం అంటాం తెలుగులో. హ్యాడ్ ఓడ్ టు క్రష్ అంటే అణిచివేయడం, తొక్కేయడం. ది రెబెలియన్ అంటే తిరుగుబాటు ఇన్ ద ఈస్ట్. వాళ్ళు కాంగో ఈస్ట్ ప్రాంతాల్లో చెందిన ఈ తిరుగుబాటుని పూర్తిగా మేము అణిచివేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రతిజ్ఞ చేసింది. M23, which takes its name from a failed peace agreement signed between a Tutsi-led rebel group and the Congolese government on March 23, 2009, claims it is fighting to protect the rights of Congo's Tutsi ethnic minority. So, ఈ M23 ఏదైతే ఉందో, which takes its name from a failed peace agreement signed between a Tutsi-led rebel group and the Congolese government on March 23, 2009. మార్చి 23, 2009లో కాంగోలీస్ గవర్నమెంట్ మరియు ఈ టుట్సీ కమ్యూనిటీకి చెందిన ఈ కమ్యూనిటీ యొక్క రెబెల్ గ్రూప్కి మధ్య ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది సైన్ అయ్యింది, కానీ అది ఫెయిల్ అయింది, దాన్ని ఎవరు ఫాలో అవ్వలేదు. సో దాని నుంచే ఈ రెబెల్ గ్రూపు మార్చ్ 23 అని చెప్పేసి ఇందులో ఈ ఎంని 23ని తీసుకొని M23 అని పేరు పెట్టేసుకుంది. తమకు తాము పేరు పెట్టేసుకున్నారనమాట. సో ఇది ఏం చెప్తుంది? ఇట్ క్లెయిమ్స్ అంటే సేస్. ఏమంటుంది? ఇట్ ఈస్ ఫైటింగ్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద కాంగోస్ టుట్సీ ఎథ్నిక్ మైనారిటీ. కాంగోలో టుట్సీ ఎథ్నిక్ మైనారిటీ యొక్క రైట్స్, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం మేము ఫైట్ చేస్తున్నామని చెప్పేసి ఎవరంటున్నారమ్మా? ఈ పర్టికులర్ గ్రూప్ M23 గ్రూప్ అనేది అంటుంది. షూర్ విజయ్, ఐల్ టెల్. స్కిమ్మింగ్ గురించి అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు. ఐల్ టాక్ అబౌట్ స్కిమ్మింగ్ యాజ్ వెల్, డోంట్ వరీ. Congo and UN experts say neighboring Rwanda, ruled by a Tutsi-led government, is backing M23.
సో కాంగో మరియు యుఎన్ ఎక్స్పర్ట్స్, యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ మరియు కాంగో ఏమంటుందంటే దేశే నైబరింగ్ రువాండా. సో కాంగో పక్కనే రువాండా ఉంది. సో ఇది ఎవరు లీడ్ చేస్తున్నారు? టుట్సీ లెడ్ గవర్నమెంట్. రువాండాలో లీడర్షిప్ అంతా కూడా ఇక్కడ ఎవరైతే మైనారిటీసో అక్కడ వాళ్ళు మెజారిటీ. సో వాళ్ళు ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఉంది. అండ్ ఇట్ ఈస్ బ్యాకింగ్ అంటే వెనక్కి వెళ్తుందని కాదు, సపోర్ట్ చేస్తుంది. M23ని సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ అనేది ఒక వర్బ్. బ్యాక్ మీన్స్ టు సపోర్ట్. M23ని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇన్ 2012లో షార్ట్లీ ఆఫ్టర్ ఇట్ వాజ్ ఫౌండెడ్, దీన్ని ఫౌండ్ అంటే అర్థం ఏంటమ్మా? స్థాపించడం. ఫౌండెడ్ అంటే స్థాపించడం. ఇది స్థాపించిన కొన్నాళ్ళకే M23 సీజ్డ్ మచ్ ఆఫ్ గోమాలో చాలా ప్రాంతాన్ని తన అధీనంలోకి సీజ్ చేసింది, తన చేతిలోకి తెచ్చేసుకుంది. బట్ ఇట్ విత్డ్రూ యాజ్ రువాండా కేమ్ అండర్ ఇంటర్నేషనల్ ప్రెషర్. కానీ రువాండా పైన ఇంటర్నేషనల్గా ప్రెషర్ పెట్టడం వల్ల సో M23 విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. దెర్ వాజ్ ఎ షార్ట్ స్పెల్ ఆఫ్ కామ్నెస్ విత్ M23 రెబల్స్ అగ్రీయింగ్ టు జాయిన్ ద కాంగోలీస్ ఆర్మీ ఇన్ రిటర్న్ ఫర్ స్టేట్ ప్రొటెక్షన్ ఫర్ ది టుట్సీస్. కొంతకాలం పాటు ఒక స్పెల్ ఆఫ్ కామ్నెస్ ఉండింది. ఎందుకు? విత్ M23 రెబల్స్ అగ్రీయింగ్ టు జాయిన్ ది కాంగోలీస్ ఆర్మీ. సో వీళ్ళు ఈ రెబల్స్ అందరూ కూడా కాంగో యొక్క ఆర్మీలో జాయిన్ అవుతామని చెప్పి అగ్రీ అయ్యారంట. ఇన్ రిటర్న్ ఫర్ స్టేట్ ప్రొటెక్షన్ ఫర్ ద టుట్సీస్. సో ఎప్పుడు మీరు టుట్సీ ఎథ్నిక్ కమ్యూనిటీకి గవర్నమెంట్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది అని మీరు మాకు అష్యూరెన్స్ ఇస్తే, మీరు మా వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పిస్తారని అష్యూరెన్స్ ఇస్తే మేము ఆర్మీలో జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళు అగ్రీ అయ్యారు కొన్నాళ్ళ క్రితం. సో ఆ పీరియడ్లో ఏ సెన్స్ ఆఫ్ కామ్నెస్ అనేది ప్రాపర్గా ప్రివేల్ అయింది. బట్ ఇన్ 2021 కానీ 2021లో ద గ్రూప్ టుక్ అప్ ఆర్మ్స్ అగైన్. ఆ గ్రూప్ మళ్ళీ ఆయుధాలు పట్టుకుంది అండ్ స్టార్టెడ్ ద లేటెస్ట్ స్పెల్ ఆఫ్ ఫైటింగ్ మళ్ళీ మొదలుపెట్టింది. స్పెల్ అంటే ఒక పీరియడ్. ఓకే, స్పెల్ ఆఫ్ రెయిన్ అంటే కొంతసేపు వర్షం పడింది అని అర్థం. సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. లైక్ క్రికెట్ మ్యాచ్లో తీసారనుకోండి, ఒక 2-3 అవర్లో విపరీతంగా సిక్సర్ల వరద పారింది అనుకోండి, దెర్ వాజ్ ఎ బ్రీఫ్ స్పెల్ ఆఫ్ సిక్సర్స్ అనొచ్చు. సో వరుస పెట్టి ఆ టైంలో పడ్డాయి, లేదా ఆ స్పెల్లో విపరీతంగా వికెట్లు పడ్డాయి. మీరు క్రికెట్లో కూడా బౌలర్స్కి అంటారు ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ అంటే పీరియడ్ ఆఫ్ ఒక పీరియడ్ని మనం స్పెల్ అంటాం. ఓకే, ఏ లేటెస్ట్ స్పెల్ ఆఫ్ ఫైటింగ్. ఆఫ్టర్ గోమా ఫెల్ లాస్ట్ వీక్. గోమా అనేది ఒక సిటీ, అది లాస్ట్ వీక్ పడిపోవడం అంటే వీళ్ళ చేతుల్లోంచి పోయింది అని అర్థం. పాల్ కగామే, రువాండాస్ ప్రెసిడెంట్, కాల్డ్ ఫర్ ఎ సీజ్ ఫైర్. ఆయన ఏమన్నారు? ఆయన దేనికోసం పిలుపునిచ్చారు? కాల్డ్ ఫర్ అంటే పబ్లిక్లీ డిమాండ్, సీజ్ ఫైర్ కోసం డిమాండ్ చేశారు. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కాల్పుల విరమణ, శాంతి చేసుకుందాము అని చెప్పన్నారు. బట్ విత్ లిటిల్ ఇంపాక్ట్. లిటిల్ అంటే నాట్ మచ్. లిటిల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నాట్ మచ్, తక్కువ అని కాదు, అతి తక్కువ, అసలు ఆల్మోస్ట్ లేదు అని అర్థం, నాట్ మచ్ అని అర్థం. సో వితౌట్ ఎనీ ఆర్టికల్ ఏ లేదా ద అనేవి లేకుండా లిటిల్ అని రాస్తే దాని మీనింగ్ నాట్ మచ్ అని అర్థం. కాంగో ఆన్ ది అదర్ సైడ్ హ్యాస్ టర్మ్డ్ ద ఫాల్ ఆఫ్ గోమా ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఆన్ ది అదర్ సైడ్ కాంగో ఈ ఫాల్ ఆఫ్ గోమాని ఏమని పిలిచింది? ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్ అనింది. దీన్ని యుద్ధం డిక్లేర్ చేసినట్టే. మీరు గోమాని అంటే మా ఒక సిటీని మీరు ఆక్యుపై చేసేసారు అంటే ఇది మీరు యుద్ధానికి సిద్ధపడుతున్నట్టే లెక్క, కయ్యానికి కాళ్ళు దువ్వుతున్నట్టే లెక్క అని చెప్పేసి సో కాంగో అనింది. అండ్ వోర్డ్ ఏ విగరస్ మిలిటరీ రెస్పాన్స్. ఓ అంటే ప్రతినబూనింది. ఏంటి? ఏ విగరస్ మిలిటరీ రెస్పాన్స్. ఖచ్చితంగా మేము దీనికి దెబ్బకు దెబ్బ తీస్తాము, ప్రతీకారం తీర్చుకుంటాము, విగరస్గా, పవర్ఫుల్గా, ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా మిలిటరీ రెస్పాన్స్ ఇస్తామని చెప్పి ప్రతినబూనింది కాంగో. ద క్రైసిస్ ఇన్ కాంగో కెన్ బి ట్రేస్డ్ టు రువాండా జెనిసైడ్ ఇన్ 1994. 1994లో రువాండాలో టుట్సీ మైనారిటీ గ్రూపులో పైన జెనిసైడ్ జరిగింది. జెనిసైడ్ అంటే ఏంటమ్మా? వాళ్ళని చంపేశారు. ఓకే, వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. అందుకని ఓకే, ఇన్ విచ్ 8 lakh people, mostly Tutsis, were massacred by ethnic Hutu militias. మసాకర్ అంటే ఏంటమ్మా అర్థం? మసాకర్ అంటే ఓచకోత. ఓకే, ఈ టుట్సీస్ని 8 లక్షల మంది టుట్సీస్ని ఇంకొక ఎథ్నిక్ గ్రూప్
హుటు అనే గ్రూప్ వాళ్ళు చంపేశారు. మిలీషియా అంటే ఆర్మ్డ్, అంటే గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి, వాళ్ళని మిలీషియా అనకూడదు, మిలిటరీ అంటాం వాళ్ళని. అంటే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఇలా సివిలియన్స్ కొంతమంది ఆయుధాలు పట్టుకుని ఏమైనా యుద్ధాలు చేస్తే వాళ్ళని మిలీషియాస్ అంటాం. When tens of thousands of Hutus fled Rwanda for Congo in the mid-1990s after the fall of the genocidal regime in Kigali, Congo's local Tutsis took up arms in self-defense. సో బేసిక్గా ఇక్కడ ఏమైందంటే తర్వాత వేల కొద్ది హుటూస్ ఫ్లడ్ రవాండా, వాళ్ళు రవాండాని వదిలి పారిపోయారంట. ఫ్లడ్ అంటే ఫ్లీకి పాస్ట్ టెన్స్ ఫ్లడ్, రవాండాని వదిలేసి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? కాంగోకి. ఇన్ ద mid-1990s మధ్యలో. ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ జెనోసైడల్ రెజీమ్ ఇన్ కిగాలీలో జెనోసైడల్ రెజీమ్ ఇంకా అది ఫాల్ అయిన తర్వాత, రెజీమ్ అంటే ఏంటమ్మా? ప్రభుత్వం. అది కూలిపోయిన తర్వాత వ్యవస్థ, రెజీమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, అది కూలిన తర్వాత వీళ్ళు అటు షిఫ్ట్ అయిపోయారు. అండ్ కాంగో యొక్క లోకల్ టుట్సీస్ టుక్ అప్ ఆర్మ్స్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే ఈ హుటూస్ రవాండాలో ఉన్న టుట్సీస్ని చాలామందిని చంపేశారు, వాళ్ళేమో ఇప్పుడు కాంగోకి వచ్చారు. సో వీళ్ళు మనల్ని కూడా ఏమన్నా చేస్తారన్న భయంతో ఇక్కడ లోకల్ టుట్సీస్ అందరూ కూడా దే టుక్ అప్ ఆర్మ్స్ అంటే వాళ్ళ ఆయుధాలు చేతపట్టారు ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకోసం? వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. రువాండా హ్యాస్ మేడ్ మిలిటరీ ఇన్కర్షన్స్ ఇన్ టు కాంగో ఇన్ ద పాస్ట్. సో రువాండా కూడా చాలా సందర్భంలో కాంగోలోకి మిలిటరీ ఇన్కర్షన్స్ చేసింది. మిలిటరీ ఇన్కర్షన్స్ అంటే ఏంటమ్మా? ఇన్వేజన్స్, అటాక్స్. అంటే కాంగోలో చొరబడి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. అక్యూజింగ్ ఇట్ ఆఫ్ హార్బరింగ్ దోస్ హూ వర్ కాంప్లిసిట్ ఇన్ ది జెనోసైడ్లో ఎవరైతే భాగమయ్యారో. సో బేసిక్గా జెనోసైడ్లో ఎవరు భాగమయ్యారు? రువాండాలో జరిగిన జెనోసైడ్ హుటూస్ కదా చేశారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? హార్బరింగ్ అంటే ప్రొటెక్షన్ కల్పిస్తున్నారని. ఎవరిని? కాంగో. రువాండా ఏమంటుంది? మా దేశంలో ఉన్న టుట్సీస్ని హుటూస్ చంపేశారు, ఈ హుటూస్ ఇప్పుడు కాంగోకి వచ్చేసారు, వాళ్ళకి మీరు హార్బర్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు అని కాంగోని ఆరోపిస్తూ, కాంగో పైన ఆరోపణ చేస్తూ, ఓకే, కాంప్లిసిట్ అంటే అర్థం ఏంటి? ఈ జెనోసైడ్లో భాగమైన వాళ్ళు. జెనోసైడ్ అంటే ఏంటమ్మా? ఓచకోత అని చెప్పాను కదా, ఒక జాతిని చంపడానికి చేసే ప్రయత్నాన్ని జెనోసైడ్ అంటాం. వాళ్ళని ఈ కార్యక్రమంలో భాగమైన వాళ్ళు, ఆ తప్పులో భాగమైన వాళ్ళు. కాంప్లిసిట్ అంటే దోస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ క్రైమ్లో భాగమైతే. సో కాంప్లిసిట్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇఫ్ యు ఆర్ కాంప్లిసిట్ ఇన్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ క్రైమ్. ఆ నేరం చేసిన వాళ్ళు నువ్వు ఉన్నావు అని అర్థం అనమాట. అలాంటి వాళ్ళకి హార్బరింగ్ అంటే ప్రొటెక్షన్ కల్పించడం చేస్తున్నారు అని ఆరోపించింది రువాండా. టుడేస్ రువాండా ఈజ్ మచ్ స్ట్రాంగర్ దాన్ వాట్ ఇట్ వాజ్ ఇన్ 2012. 2012లో ఉన్న రువాండా కన్నా ఇప్పుడు రువాండా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మిస్టర్ కగామే, ఏ ఫార్మర్ గెరిల్లా లీడర్, హ్యాస్ మోడర్నైజ్ ది ఎకానమీ. ఈ కగామే అని ఆయన ఒకప్పుడు గెరిల్లా లీడర్ అయిన కూడా ఆయన ఎకానమీని మోడర్నైజ్ చేశారు. అండ్ బిల్డ్ ఎ డిసిప్లిన్డ్ మిలిటరీ. దాంతోపాటు ఒక డిసిప్లిన్డ్ మిలిటరీని ఆయన బిల్డ్ చేశారు. Rwanda has also developed close ties with Western countries. వెస్టర్న్ కంట్రీస్తో క్లోజ్ టైస్ అది మెయింటైన్ చేసింది. Who see Mr. Kagame as a force of stability in an unstable region as well as a major contributor of forces to UN missions. సో ఈయన ఓకేనా, రువాండా హెస్ ఆల్సో డెవలప్డ్ క్లోజ్ టైస్ విత్ వెస్టర్న్ కంట్రీస్తో కూడా మంచి రిలేషన్స్, టైస్ అంటే సంబంధాలని డెవలప్ చేసింది రువాండా. వాళ్ళందరూ మిస్టర్ కగామేని ఎలా చూస్తారు? యాజ్ అ ఫోర్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ అన్ అన్స్టేబుల్ రీజియన్. ఒక అన్స్టేబుల్గా ఉన్న రీజియన్లో ఇది ఒక మంచి స్టేబుల్గా ఉన్న ఒక ఫోర్స్గా దాన్ని చూస్తారు. యాజ్ వెల్ యాజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఫోర్సెస్ టు యుఎన్ మిషన్స్. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్. యునైటెడ్ నేషన్స్ కొంటూ సొంతంగా మిలిటరీ ఉండదు, బట్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ పీస్ కీపింగ్ మిషన్స్. అంటే ఎక్కడైనా యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాలు ఎండ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ యుద్ధాలు తిరిగి రాకుండా శాంతిని నెలకొల్పడం కోసం ఒక పీస్ కీపింగ్ మిషన్స్ అని ఉంటాయి. దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్మీస్ నుంచి ఈ జవాన్స్ని పంపిస్తారు. అలా రువాండా కూడా చాలామంది ఫోర్సెస్ని యుఎన్ మిషన్స్కి పంపిస్తుంది. సో అన్లైక్ ఇన్ 2012 కాకుండా మిస్టర్ కగామే సీమ్స్ టు బి మేకింగ్ హిజ్ మూవ్స్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ దిస్ టైమ్. ఈసారి ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్లో ఆయన స్టెప్స్ అన్నీ వేస్తున్నారు. ది కాన్ఫ్లిక్ట్
హ్యాస్ ఎక్స్పోజ్డ్ కాంగోస్ ఇన్హెరెంట్ వల్నరబిలిటీస్. ఈ కాన్ఫ్లిక్ట్ కాంగో యొక్క ఇన్హెరెంట్ అంటే ఇంటర్నల్గా ఉన్న వల్నరబిలిటీస్ అంటే వీక్నెసెస్ అన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసింది. అండ్ రువాండాస్ ఇన్సెక్యూరిటీస్ అండ్ అంబిషన్స్ యాజ్ వెల్. రువాండా యొక్క ఇన్సెక్యూరిటీస్ని అంబిషన్స్ని కూడా అది ఎక్స్పోజ్ చేసింది. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ టెస్టమెంట్ అంటే ప్రూఫ్ టు ది అన్రిజాల్వ్డ్ ఎథ్నిక్ యాంగ్జైటీస్ ఆఫ్ ద రీజియన్. అన్రిజాల్వ్డ్ అంటే ఎప్పటికీ పరిష్కారం కానీ ఎథ్నిక్ యాంగ్జైటీస్ అంటే భయాలు, టెన్షన్స్, మన బతుకేమవుతుందన్న భయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ టుట్సీ కమ్యూనిటీస్లో ఆ భయాలనేవి అలాగే ఉండిపోయాయి. 30 years ఆఫ్టర్ ద జెనోసైడ్ వాజ్ బ్రాట్ టు ఎన్ ఎండ్. అప్పుడు జరిగిన జెనోసైడ్ అనేది చివరికి అది ఎండ్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళలో భయాలు అలాగే ఉండిపోయాయి. ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ షుడ్ పుష్ మిస్టర్ కగామే. సో రువాండా ప్రెసిడెంట్ అయిన మిస్టర్ కగామేని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పుష్ చేయాలి టు రిన్ ఇన్ ద రెబల్స్. ఈ రెబల్స్ని అదుపు చేయాలని చెప్పి ఆయన వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగో షుడ్ ఆల్సో రియలైజ్ దట్. కాంగో కూడా ఏం రియలైజ్ అవ్వాలి? ఫర్ లాంగ్ టర్మ్ పీస్ రావాలి అంటే ఇట్ షుడ్ టేక్ యాక్షన్ అగైన్స్ ద జెనోసైడ్ లింక్డ్ గ్రూప్స్ దట్ ఆపరేట్ ఫ్రమ్ ఇట్ సాయిల్. సో ఈ జెనోసైడ్ చేసిన అంటే ఒక జాతి, ఒక ఎథ్నిక్ మైనార్టీని అంతమొందించడానికి ప్రయత్నం చేసిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సాయిల్ నుంచి ఆపరేట్ చేస్తున్న గ్రూప్స్ అన్నిటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ టేక్ ద టుట్సీ మైనారిటీస్ ఫర్ హూమ్ ద మెమరీస్ ఆఫ్ ద మెసాకర్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ టు కాన్ఫిడెన్స్. సో టుట్సీ మైనారిటీస్కి నమ్మకాన్ని కలిగించాలి. సో ఎటువంటి వాళ్ళు వీళ్ళు? ఫర్ హూమ్ ద మెమరీస్ ఆఫ్ ది మెసాకర్, ఈ ఓచకోత యొక్క మెమరీస్ ఇంకా వాళ్ళ మైండ్లో మెదులుతూనే ఉన్నాయి. 8 లక్షల మంది టుట్సీస్ని చంపేశారంటే అది అంత ఈజీగా మర్చిపోయేదా? ఎన్ని సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు ఆ భయంతోనే ఉంటున్నారు. ఆ భయంతో ఉన్నారు కాబట్టే కాంగో పైన వాళ్ళు ఇలాంటి రెబలియన్ యాక్ట్స్ అన్ని చేస్తున్నారు. ఇలాంటి యాక్షన్స్ జరగకూడదు అంటే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామనే అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇవ్వగలగాలి. అది ఫైనల్గా ఇక్కడ ఆర్టికల్ చెప్పిన విషయం. సో ఈ ఆర్టికల్లో టోన్ ఆఫ్ ది ఆథర్ యొక్క టోన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఇట్ ఈజ్ న్యూట్రల్ అండ్ అనలిటికల్ అని చెప్పొచ్చు. మోర్ అనలిటికల్గా ఉంది, అటువైపు ఇటువైపు అందరి వ్యవహారాల గురించి చెప్తుంది. సో కొంచెం క్రిటికల్ అనిపించినప్పటికీ ఇది అగ్రెసివ్ అయితే కాదు. అంటే ఇలా చేసేయండి, అలా చేసేయండి, యుద్ధం చేసేయండి, పొడి చేయండి, అని చేయండి అలా అనట్లే కదా. సో న్యూట్రల్గా అనలిటికల్గా ఉందని చెప్పొచ్చు. సో మోర్ అనలిటికల్ దాన్ క్రిటికల్. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఐడియా మీరు ఆన్సర్ చేయాలంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ చూడాలి, ఎండింగ్ చూడాలి, అండ్ ఏ థీమ్ అయితే రిపీట్ అవుతుందో, దేని గురించి అయితే పదే మాట్లాడుతున్నారో ఆ రిపీటెడ్ థీమ్ గురించి మనం ఆలోచన చేస్తే మనకి ఈజీగా మెయిన్ ఐడియా తట్టేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ద M23 రెబల్ గ్రూప్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద రైట్ఫుల్ ఇండిపెండెన్స్ ఆఫ్ టుట్సీస్. ఇండిపెండెన్స్ గురించి నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ద క్రైసిస్ ఇన్ కాంగో ఈజ్ ప్యూర్లీ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్. ఓన్లీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్ అంటే రువాండా తలదోర్చడం వల్లే క్రైసిస్ వచ్చింది అంటున్నాడు. నో. ద కాన్ఫ్లిక్ట్ ఇన్ కాంగో ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ అన్రిజాల్వ్డ్ ఎథ్నిక్ టెన్షన్స్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ బోత్ కాంగో అండ్ రవాండా మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పీస్. ఇది మోర్ బ్రాడర్గా ఉంది, ఎంటైర్ ఐడియాని క్యాప్చర్ చేసేలాగా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఐడియా అనేది ఆర్టికల్ యొక్క ఓవరాల్ ఎసెన్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఏదో ఒక్క పాయింట్ గురించి మాట్లాడేది మెయిన్ ఐడియా అవ్వదు. ఎక్కువగా రిపీట్ అవుతున్న పాయింట్, ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నారో అది మెయిన్ ఐడియా అవుతుంది. సో రిపీటెడ్ థీమ్ మెయిన్ ఐడియా అవుతుంది తప్పితే ఏదో ఒకే చిన్న పాయింట్ని పట్టుకుంటే అది మెయిన్ ఐడియా అవ్వదు. అది ఆర్టికల్లో ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎ ఫ్యాక్ట్ ఫ్రమ్ ది ఆర్టికల్ ఇది మెన్షన్ చేశారు కదా అనేది మెయిన్ ఐడియా అయిపోదు, గుర్తుపెట్టుకోవాలి. రువాండా హ్యాస్ నో రోల్ ఇన్ ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్. రోల్ లేదా? ఉంది, అది మెయిన్ పాయింట్ కాదు. ఆన్సర్ ఈజ్ సి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ అబౌట్ రువాండాస్ కరెంట్ పొజిషన్. వాళ్ళ కరెంట్ పొజిషన్ బట్టి ఆర్టికల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? 2012 కన్నా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా? ఇది స్ట్రాంగ్గా ఉంది. ఇట్ హెస్ గెయిన్డ్ మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ సిన్స్ 2012. డిప్లొమాటిక్ అనే పదం ఎక్కడ రాయలేదు కదా సార్ మీరు అనొచ్చు. కానీ డిప్లొమాటిక్ స్ట్రెంత్ వచ్చిందని ఎలా చెప్తాం మనం? వెస్టర్న్ కంట్రీస్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్కి ఫోర్సెస్ పంపిస్తుందంటే మరి దౌత్యపరంగా కూడా వాళ్ళకి బలం వచ్చిందే కదని అర్థం. దాంతోపాటు మిలిటరీ స్ట్రెంత్ కూడా గెయిన్ చేసింది. 2012తో పోలిస్తే ఇట్ ఈస్ మచ్ స్ట్రాంగర్ నౌ. ఎజంప్షన్ బేస్డ్ క్వశ్చన్.
ఎజంప్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్స్కి బలాన్ని చేకూరుస్తాయి, స్ట్రెంగ్తెన్ చేస్తాయి. వాట్ ఈజ్ అన్ అండర్లయింగ్ ఎజంప్షన్? వాట్ ఈజ్ అన్ అండర్లయింగ్ ఎజంప్షన్ ఇన్ ది ఆర్టికల్ రిగార్డింగ్ లాంగ్ టర్మ్ పీస్? కాంగోలో లాంగ్ టర్మ్ పీస్కి సంబంధించి అండర్లయింగ్ ఎజంప్షన్ ఏంటి? సో లాంగ్ టర్మ్ పీస్కి సంబంధించి ఆథర్ ఏ పాయింట్ మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్న దానికి సపోర్ట్ చేసేలాగా ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హాజ్ నో రోల్, నో. ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ మోస్ట్ లైక్లీ ఆన్సర్ కాదని చాలా సందర్భాల్లో చెప్పాను. ఎథ్నిక్ టెన్సెస్ ఇన్ ద రీజన్ కెనాట్ బి రిజాల్వ్డ్. ఎలా ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్, అసలు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే ఉండదు, 5 నిమిషాలు, ఇలాంటివన్నీ ఎక్స్ట్రీమ్స్ అన్నీ కూడా తప్పులు. కాంగో మస్ట్ టేక్ ఇట్స్ టుట్సీ మైనారిటీ ఇంటూ కాన్ఫిడెన్స్ అండ్ అడ్రస్ జెనోసైడల్ లింక్స్ గ్రూప్స్. ఎస్, అబ్సల్యూట్లీ, ఇది క్లియర్గా ఇచ్చాడు కూడా. కాంగో ఏం చేయాలి? టుట్సీ మైనారిటీ గ్రూప్స్కి నమ్మకాన్ని కలిగించాలి, అలాగే జెనోసైడ్ లింక్డ్ గ్రూప్స్ ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. అప్పుడు సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్, వై డిడ్ M23 ఒరిజినల్లీ విత్డ్రా ఫ్రమ్ గోమా? 2012లో ఎందుకు వాళ్ళు విత్డ్రా అయ్యారు? ఎందుకు విత్డ్రా అయ్యారంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల. ఇది ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. రవాండా పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చింది, అందువల్ల వాళ్ళు విత్డ్రా అయ్యే పరిస్థితి వచ్చింది. వై డస్ ది ఆథర్ మెన్షన్ ద రవాండన్ జెనోసైడ్ ఆఫ్ 1994లో జరిగిన జెనోసైడ్ గురించి ఎందుకు ఆథర్ మెన్షన్ చేశారు అంటే, M23కి రవాండా ఎందుకు సపోర్ట్ చేస్తుందని చెప్పడానికా, టు ఎక్స్ప్లెయిన్ ద హిస్టారికల్ రూట్స్ ఆఫ్ ఎథ్నిక్ టెన్షన్సా, టు ప్రూవ్ దట్ కాంగో వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జెనోసైడా, టు షో దట్ జెనోసైడ్ హ్యాడ్ నో లాస్టింగ్ ఇంపాక్ట్? ఆన్సర్ ఈస్ హిస్టారికల్ రూట్స్. ఎథ్నిక్ టెన్షన్స్ ఈరోజు వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో మొదలయ్యాయి అని చెప్పడం కోసం ఇక్కడ మనకి ఇదంతా చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్కర్షన్? ఇన్కర్షన్ అంటే ఏం చెప్పాను? మిలిటరీ అటాక్ ఆర్ ఇన్వేజన్. మిలిటరీ అటాక్ లేదా ఇన్వేజన్ని, చొరబాటు లేదా దాడిని మనం ఇన్కర్షన్ అంటాం. సెననిమ్, టెస్టమెంట్ అనే పదానికి సెననిమ్ ఏంటి? టెస్టమెంట్ అంటే ప్రూఫ్ అని చెప్పాను, ఆపోజిట్ ఏంటి? కాంట్రడిక్షన్. సెననిమ్ అడిగాడు, ప్రూఫ్. సెననిమ్ అంటే ప్రూఫ్, యాంటనిమ్ అంటే కాంట్రడిక్షన్, రెఫ్యుటేషన్, ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి. సెననిమ్ అంటే ప్రూఫ్ అయిపోతుంది. హ్యూమిలియేటింగ్ అనే పదానికి యాంటనిమ్ ఏంటి? హ్యూమిలియేటింగ్ అంటే ఏంటమ్మా? అవమానం కలిగించేలాగా. యాంటనిమ్ అంటే గౌరవం కలిగించేలాగా, ఆనరబుల్. ఇది గౌరవం కలిగించేలాగా మనం చెప్పొచ్చు. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.